ఉద్యోగ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పార్టిసిపేట్ చేసి వారు తమ విద్యా అర్హతను బట్టి ఆ జైట్ మహిళలో ఏవైతే కంపెనీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయో దాంట్లో ఉద్యోగాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఆ రోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి అక్కడ వచ్చే వారికి సదుపాయాలు కల్పించవలసిందిగా కూడా మరొకసారి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా గౌరవ యువ నాయకుడు మా కంది సీనన్న ఆధ్వర్యంలో మరి మెగా జాబ్ మేళా కరపత్రం విడుదల చేయడం జరిగింది. కంది సీనన్నకి, అదేవిధంగా మా కోట్నక్క తిరుపతి అన్నకి, మీరు వేదికపై వెళ్ళినటువంటి అన్నలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వము నిరుద్యోగం ఎక్కువగా పెంచి ఉద్యోగ అవకాశాలకి చాలా దూరంలో వెళ్ళడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 50,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది జరిగింది. అందులో భాగంగానే మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం, రేవంత్ అన్న యొక్క లక్ష్యం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అనేది ఉండకూడదు అనేటువంటి ఒక గొప్ప లక్ష్యం పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఇంటికొక ఉద్యోగం అని మనం చెప్పలేదు, అబద్ధం ఆడడం మనకు రాదు. కాబట్టి ఇంటికొక ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఎవరికి దొరకదు కూడా. అందుకనే మరి చిన్న పెద్ద కంపెనీస్లలో, కొన్ని కంపెనీస్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కొరకు ఇందిరా ఫెలోషిప్ నుంచి మరి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇందిరా ఫెలోషిప్ రాహుల్ గాంధీ గారి యొక్క సంస్థ ఇది. ఆ సంస్థ నుంచే మేము మరి మెగా జాబ్ మేళను ఏర్పాటు చేయడం జరిగింది. ఊట్నూరు కేంద్రంగా 25వ తారీఖు నాడు మెగా జాబ్ మేళను ఏర్పాటు చేస్తున్నాము. నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీలచే ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. 10th క్లాస్ నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి యువకులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా నేషనల్, ఇంటర్నేషనల్ ఈ మారుమూల ఆదిలాబాద్, వెనుకబడినటువంటి ఆదిలాబాద్లో మరి అంత పెద్ద కంపెనీలు రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. తప్పకుండా ఈ జాబ్ మేళను సద్వినియోగం చేసుకుంటారు యువకులు అనేసి కోరుకుంటూ, అన్నలందరూ కూడా నా కాంగ్రెస్ కుటుంబం అందరూ కూడా ఆ రోజు నాకు సహకరిస్తారనేసి మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నుంచి చవాన్ సారుభాయ్ గారు మన క్యాంపు కార్యాలయం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకుంటే 60,000 రూపాయలని వారికి మంజూరు చేయించడానికి కృషి చేయడం, మన క్యాంపు కార్యాలయ సిబ్బంది అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్న. ఆ ఫైల్ని మొత్తం సీఎం ఆఫీస్కి పంపించి వాటన్నిటిని కూడా ఒక క్రమంలో పేర్చడం. థ్యాంక్ యూ సో మచ్. సంటనా దా